శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. రాత్రి 11 గంటలకు శంషాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన ఎయిర్ బస్ విమానం ఇప్పటికీ టేకాఫ్ కాలేదు. దీంతో రాత్రి నుంచి ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. ఎయిర్ బస్ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఫ్లైట్ ఎప్పుడు టేకాఫ్ అవుతుందో కూడా చెప్పడం లేదని అంటున్నారు. విమానం టేకాఫ్ కాకపోవడంతో 200 మంది ప్రయాణికులు రాత్రి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే పడిగాపులు కాస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్లో అందిస్తారు. రమేష్ వైట్ల, అసలు ఏం జరిగింది, సిబ్బంది ఏం చెప్తున్నారు, ఫ్లైట్ మళ్ళీ ఎప్పుడు టేకాఫ్ అవుతుంది, డీటెయిల్స్ ఏంటి? హెడ్ క్వార్టర్ సేఫ్టీ వియత్నాం రాజధానికి వెళ్లాల్సిన విమానం ఎయిర్ బస్ విమానం రాత్రి నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకుండా ఆగిపోయింది. అంతేకాకుండా ప్రయాణికులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. రాత్రి నుంచి కూడా దాదాపు 200 మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లోనే పడిగాపులకు వస్తున్నారు. రాత్రంతా కూడా అటు విమానాశ్రయంలోనే మొత్తంగా షెల్టర్ ఇవ్వకపోతుంది. అక్కడనే పడిగాపులకు వస్తూ అక్కడ నిద్రపోయారు. అయితే ఇప్పటి వరకు ఉదయం 6 గంటల వరకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఎయిర్ బస్ సంబంధించిన సిబ్బంది ఇప్పటికీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, విమానం ఎప్పుడు బయలుదేరుతుందో చెప్పలేదు. అంతేకాకుండా విమానంలో ఉన్న సమస్య ఏంటి, అసలు ఎందుకు ఎగరట్లేదు అన్న విషయం కూడా చెప్పకపోవడంతో రాత్రి నుంచి కూడా వాళ్ళు నిరీక్షించి చివరికి ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి కూడా అటు ఎయిర్ బస్సు విమానంలోని ఏదైతే అక్కడ పూర్తిగా ఆందోళన చేస్తున్నారు. తమకు ఎప్పుడు తీసుకువెళ్తారు, కనీసం రాత్రి 11 నుంచి ఇప్పటి వరకు కనీసం ఫుడ్ వాటర్ కూడా ఇవ్వకుండా తమకు ఇబ్బందికి గురి చేశారు. అంతేకాకుండా ఎయిర్ బస్ సిబ్బంది కూడా ఎలాంటి సమాధానం చెప్పట్లేదని కూడా అటు 200 మంది ప్రయాణికులు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఆందోళన చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అటు ఎయిర్ బస్ సిబ్బంది కావచ్చు, అటు వేరే అధికారులు కూడా ఎవరు స్పందించకపోవడం ఆందోళన కొనసాగుతుంది. అయితే విమానం ఎప్పుడు బయలుదేరుతుంది, ఎన్ని గంటలు బయలుదేరుతుంది, అసలు బయలుదేరుతుందా లేదా, లేకుండా క్యాన్సిల్ అయిందా, లేకుంటే వేరే ఫ్లైట్ ఏమన్నా వియత్నాం పంపిస్తారన్న విషయం కూడా సమాచారం ఇవ్వడం లేదంటూ కూడా వాళ్ళు ప్రయాణికులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.